హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. సాబుదానా కిచిడి అండి. మన సగ్గుబియ్యం ఉంటుంది కదా, దాంతో కిచిడి అనమాట. మరి నేను మా ఇంట్లో అయితే చేసేవాళ్ళు కాదు, మరి మీరు చేసుకుంటారో తెలియదు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకుందామండి. ఫస్ట్ అయితే ఏం చేసుకోవాలంటే, మనం సగ్గుబియ్యంని రాత్రంతా నానబెట్టుకొని పెట్టుకోవాలి. మార్నింగ్ అది పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఇది చూపించిన విధంగా ఇది హీంగ్ అనమాట, మన ఇంగువ వేసేసి కలిపేసుకుందామండి. ఓకేనా? సో నేనైతే నెయ్యి వేసాను, నెయ్యి అయితే బాగుంటుందని. తర్వాత కొన్ని పల్లీలు వేసుకున్నానండి. సో కిచడీలోకి పల్లీలు, తర్వాత కొన్ని పల్లీల్ని మనము జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత దీంట్లో కొన్ని పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను అండ్ మంచిగా కలిపేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం ఇక్కడ చాలా చిన్నగా దొరుకుతుందండి, సో అందుకని మీకు అలా కనిపిస్తుంది. సో దీంట్లోకి మనము పల్లీల పౌడర్ని, ఇదిగోండి పల్లీ పౌడర్, దాన్ని మనం కలిపేసుకోవాలి దాన్ని. తర్వాత కొన్ని ఆలుగడ్డలు ఉంటే దాన్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇది ఇక్కడ ఫ్రై స్టేజ్లో మనం ఇక్కడ ముక్కుల్లో వేసేసుకోవాలన్నమాట. అన్నిటితో పాటు ఒకసారి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని కూడా దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మూత పెట్టేస్తున్నానండి. సో మంచిగా ఫ్రై అవ్వాలని జస్ట్ సిమ్లో దాన్ని కొంచెం అలౌ చేశాను. ఇక్కడ నేను పొడి కలిపేసుకున్నాను అనమాట, అందుకని అట్లా బ్రౌనిష్గా కనిపిస్తుంది. కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు కలిపేసుకుందామండి. ఉప్పు కలిపేసుకున్నాక మనం కలుపుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యంది అయిపోయాక మనము దీంట్లోకి కొంచెం నిమ్మకాయ పిండేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని రెడీగా పెట్టేసుకోవాలండి. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సరేనా? అంతవరకు సెలవు. బాయ్.